సంగీతాభిమానులందరికీ నమస్కారం. మరొక శుభవార్తతో మీ ముందుకు వచ్చాం. ఎప్పటిలాగానే చాలా కాలంగా సుమారు ఒక 20-25 సంవత్సరాల నుంచి, అంటే క్యాసెట్లు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పాటలు సంగీతం చేస్తూ పాడుతూ మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నాను. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేస్తూ ఉన్నాను, గాన రూపంలో, సంగీత రూపంలో. ఒక పాట తలంపు వచ్చింది. తలంపు వచ్చిన తర్వాత ఎవరు పాడితే బాగుంటుంది అని ధనంజయ్ గారు గుర్తొచ్చారు. అయితే ఈ పాట గొప్పతనం ఏంటంటే, నా శిష్యుడు సుమారు సంవత్సరం నుంచి నా దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాడు. ఆయన ఒక పాట రాసి, గురువు గారు మీరు ట్యూన్ చేసి ఈ పాట చేసి ఇవ్వాలి అనగానే నేను ఒప్పుకోలేదు. ఎందుకు వచ్చిన గొడవ, మీరు ముందు సంగీతం నేర్చుకోండి, తర్వాత చేద్దురు గాని అన్నాను. నేనును మా రమణ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గెస్ట్ హౌస్కి వెళ్తున్నప్పుడు 7 కొండలు ఎక్కాలని మొక్కేశాను అని పాడాను. రమణ ఇదేంటి చాలా బాగుంది, ఇమీడియట్ గా చేయండి అన్నాడు. కానీ ఎవరు రాశారో ఎవరు పాడుతున్నారో నేనేం చెప్పలేదు. కాస్త ఆగి ధనంజయ్ పాడితే బాగుంటుందేమో అని అలవాగ్గా వచ్చింది. మాడవీధి నుంచే మేము గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం. అలా అనుకున్నావా లేదు, నిజంగా స్వామివారి కృప ఆశీర్వచనం అనుకోవాలి. అది అలా జరగాలని ఉంది, జరిగింది. బాబు గారు రాయడం, ఇవాళ ధనంజయ్ గారు పాడడం జరిగింది. ఈ పాట ఎలా ఉందో వారు చెప్తారు. చెప్పిన తర్వాత మా శిష్యుడు కూడా మాట్లాడతారు. ధనంజయ్ పాట ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిరిక్స్ పంపించారు, ట్యూన్ కూడా పంపించారు. వినగానే 7 కొండలు ఎక్కాలని ఎవరైతే తలంపిస్తారో వాళ్ళందరి కోసం ఈ పాట డెడికేట్ చేసేలా ఉందన్నమాట. నిజంగా కొండ ఎక్కేటప్పుడు ఈ పాట వింటూ నాకు నిజంగా అంత బాగా నచ్చింది కాబట్టి ఇమీడియట్ గా ఎప్పుడు పెడదామని చెప్పి ఫాలో అప్ చేసి, మీరు ఎంత అద్భుతంగా లిరిక్స్ రాశారో దానికి ఆ భావానికి సరిపోయినట్టు అద్భుతంగా స్వరకల్పన చేశారు మా గురువు గారు. ఎక్స్ట్రాడినరీ అండి. ఐఎమ్ సో బ్లెస్డ్ టు సింగ్ దిస్ సాంగ్. వెరీ గుడ్. ఈయన పాట రాసినప్పుడు వేరే పాట నా దగ్గర తీసుకొస్తే అది కాదు, వెంకటేశ్వర స్వామి మీద రాయమన్నాను. దీంట్లో విశేషం ఏంటంటే, ప్రతి కొండ పేరు చెప్పడం జరిగింది. అది కూడా సామాన్యుడికి అర్థమయ్యేటట్టు. ఈ గరుడాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, ఆ పర్వతాలకు పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క పేరుకి ఒక అర్థం కూడా ఉంది. అలాగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ఒక్కొక్క కొండ ఎక్కుతూ స్వామిని చేరుకునే భక్తుడు ఎవరైనా ఉల్లాసంగా, ఉత్సాహంగా పాడుకుని, ఆడుకుని వెళ్లేలాగా చేయాలని తలంపుతో ఇవాళ చేశాం. అయితే నాకు ఏమనిపించిందంటే, నిజంగానే ఇది ధనంజయ్ పాట అయిపోయింది. ఫస్ట్ మీ పాట, తర్వాత నా పాట, ఇది ధనంజయ్ పాటలాగానే అయిపోయింది. లక్షల మంది చూస్తున్నారు పాటలు నావి. ఇది మరొక హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెయ్యాలి. బాబు గారి మాటల్లో విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ పాట రాసినప్పుడు గురువు గారు చెప్పినట్టు దేవుడి మీద పాట రాయమని చెప్పారు. సో 7 గంటల మీద పాట రాసి పంపించాను. దాన్ని చాలా ఇంప్రొవైజ్ చేశారు గురువు గారు. ఇలా రాయాలి, ఇలా రాయాలి, చాలా గైడెన్స్ ఇచ్చారు. సో నేను పదాలు రాస్తే ఆ పదాలకి ప్రాణం పోసారు యాక్చువల్గా గురువు గారు అండ్ ధనుంజయ్. సో మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ సో హ్యాపీ దట్ మై లిరిక్స్ హ్యావ్ టేకెన్ దిస్ షేప్ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇంకా లాస్ట్ విషయం ఏమిటంటే, 2 చరణాలతో ఆపేశాం పాట. అంటే వెళ్ళిన తర్వాత, చేరిన తర్వాత, స్వామివారిని చూసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం కలుగుతుంది, ఒక అనుభూతి. ఆ అనుభూతిని 3వ చరణంలో పెట్టి, ఎలా ఉంది గురువు గారంటే అసలు అద్భుతం అన్నాను. అది ధనంజయ్ గొంతులు ఎలా వచ్చిందంటే, ఆ ఎక్స్ప్రెషన్, ఒక ఆర్ద్రత. స్వామి చూశాను, చాలా బాగున్నాం, మళ్ళీ రావాలని అనిపిస్తుందని. ప్రతి భక్తుడికి చాలా క్లోజ్డ్లీ కనెక్షన్ అంటాను, చూసారా? కనెక్టెడ్ వెరీ క్లోజ్లీ అనమాట. మీరు ఇలాంటి పాటలు ఎన్నో చేయాలండి. మీకు మీ రచనల్లో, మీ సంగీతంలో ఎన్నో పాటలు పాడాలి. అండ్ ఇలాంటివి ఇంకా చాలా ముందుకు వచ్చి ఇంకా చాలా మంది మీ అభిమానులు కానీ అందరూ కూడా ఎంజాయ్ చేయాలి ఈ పాటలన్నీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం.